హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నెలలో పుట్టినవారు ధనవంతులు అవుతారు. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక్క చిన్న కామెంట్ అయితే చేయండి. జనవరి నెలలో పుట్టినవారు చాలా అందంగా ఉంటారు. వీరిని చూడగానే ఎదుటి వారికి గౌరవం కలుగుతుంది. వీరికి మంచి ఆలోచనలు ఉంటాయి. వీరి ఆలోచనలతో ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఎటువంటి వారికి సలహాలు ఇస్తారు. తమ మాటలతో ఎవరినైనా పడగొడతారు. వీరి హృదయం చాలా మంచిది. వీరికి సున్నితమైన మనసు ఉంటుంది. వీరికి ధైర్యం, సాహసాలు ఎక్కువగా ఉంటాయి. చాలా ధైర్యవంతులు. ఎలాంటి పని చేయడానికి అయినా ముందుంటారు. డబ్బు బాగానే సంపాదిస్తారు. ఉద్యోగస్తులు మంచి పేరు సంపాదించుకుంటారు. వీరిలో కొంతమంది ఇతరులను నమ్మడం వల్ల ధన నష్టం జరుగుతుంది. అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. వీరిది శివుడి అంశ. వీరికి ఆరోగ్యం, ఐశ్వర్యం, స్థిరత్వం ఉంటుంది. ఫిబ్రవరి నెలలో పుట్టినవారు కొంచెం బలహీనంగా ఉంటారు. అన్ని విషయాల్లో నెమ్మదిగా ఉంటారు. అదృష్టం తక్కువగా ఉంటుంది. వీరిలో కొంతమంది విద్యావంతులు అవుతారు. మంచి స్థాయికి చేరుకుంటారు. మంచి పేరు, ప్రతిష్టలు సంపాదించుకుంటారు. సమాజంలో గౌరవం ఉంటుంది. వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారు వారందరితో కలిసిమెలిసి ఉంటారు. వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది. అందరికీ మేలు చేసే గుణం ఉంటుంది. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులు వ్యాపారంతో బాగా సంపాదిస్తారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరికి దుర్గాదేవి అంశ. వీరికి కోరికలు ఎక్కువగానే ఉంటాయి. మార్చు నెలలో పుట్టినవారు దేనికైనా కొంచెం తొందరపాటు ఉంటుంది. ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఎవరిని ఎక్కువగా నమ్మరు. వీరి స్నేహం కూడా ఎక్కువ కాలం ఉండదు. మీరు గొప్పగా మాట్లాడుతారు. కొంతమంది రాజకీయ నాయకులు అవుతారు. కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు. వీరికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు. వీరిని ఎవరైనా పొగిడితే ఆ పొగుడుతలకు ఏవైనా చేసి పెడతారు. అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. వీరికి త్రిమూర్తుల అంశ. వీరికి ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఏప్రిల్ నెలలో పుట్టినవారు గౌరవంగా బ్రతుకుతారు. ఎవరిని సహాయం తీసుకోరు. వారి పనులు వారే చేసుకుంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులను ఎక్కువగా పట్టించుకోరు. వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా దానిని పూర్తి చేస్తారు. మధ్యలో ఆపరు. ఏ విషయంలోనైనా సూటిగా నిజాయితీగా మాట్లాడుతారు. శత్రువుల నుండి విజయం సాధిస్తారు. కొన్ని కష్టాలు కూడా వస్తాయి. అయినా వాటిని ఎదుర్కొని నిలబడతారు. మంచి స్థాయికి చేరుకుంటారు. డబ్బు బాగానే సంపాదిస్తారు. వీరిది కుబేరుడి అంశ. వీరికి సంపదలు, ఐశ్వర్యాలు స్థిరంగా ఉంటాయి. మే నెలలో పుట్టినవారు అందరినీ ప్రేమిస్తారు. అందరూ కావాలి అని అనుకుంటారు. వీరికి త్యాగబుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఎవరిని హాని చేయరు.
కొత్త కొత్త ప్రదేశాలు చూడడానికి ఇష్టపడతారు. స్నేహితులకు పార్టీలు ఇస్తారు. డబ్బు ఖర్చు చేస్తారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారు. తాను నమ్మిన వారికి ఏదైనా చేసి పెడతారు. న్యాయంగా ధర్మంగా ఉంటారు. వీరిలో కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు. కొంతమంది కళాకారులు అవుతారు. కొంతమంది మంచి స్థాయికి చేరుకుంటారు. వీరిది గంగాదేవి అంశ. వీరికి గొప్ప ఆలోచన శక్తి ఉంటుంది. జూన్ నెలలో పుట్టినవారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. మంచి గౌరవం, ధనం సంపాదించుకుంటారు. వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి. మీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది. ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇల్లు, భూములు కొంటారు. వ్యవసాయంలో మంచి లాభాలు వస్తాయి. వీరికి నష్టాలు వస్తే అస్సలు భరించలేరు. జూన్ నెలలో పుట్టినవారు పెళ్లి చేసుకోవడం వల్ల బాగా కలిసి వస్తుంది. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. నలుగురికి మేలు చేస్తారు. వీరికి హనుమంతుని అంశ. వీరికి సంపదలు స్థిరంగా ఉంటాయి. జూలై నెలలో పుట్టినవారు చాలా నిజాయితీ పరులు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడు మోసం చెయ్యరు. వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది. ఏ పనినైనా చేస్తారు కానీ అందులో విజయం ఉండదు. మానసిక ఆందోళనకు గురి అవుతారు. కానీ ముందు ముందు అదృష్టం కలిసి వస్తుంది. వీరి కోరికలన్నీ నెరవేరుతాయి. కొత్త పనులు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. దేనికైనా తొందరపాటి గుణం ఉంటుంది. ఈ నెలలో పుట్టినవారు జీవితంలో కష్ట నష్టాలను ఎదుర్కొని స్థిరపడతారు. వీరిది నాగదేవత అంశ. వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆగస్టు నెలలో పుట్టినవారు ఆనందంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. దేనికైనా ఇతరుల సలహాలు అడగరు. వీరే నిర్ణయం తీసుకుంటారు. ఇతరులు చెప్పేది ఎప్పుడు పాటించరు. వీరికి నచ్చేది చేస్తారు. వీరు చేసిన పనిలో విజయం సాధిస్తారు. మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వీరికి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో ముందుంటారు. అలాగే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు ఎక్కువగా ఖర్చు చెయ్యరు. కానీ ఒక్కసారి మీరు ఆలోచనలు కలిసి రావు. జీవితంలో కొన్ని ఇబ్బందులు, బాధలు పడతారు. వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. వీరిది విష్ణుమూర్తి అంశ. జాలి, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ నెలలో పుట్టినవారు తల్లిదండ్రులను గౌరవిస్తారు. కుటుంబ నియమాలను పాటిస్తారు. వీరికి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవరినైనా ఏదైనా అడిగితే ఆ పని చేసి పెడతారు. చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు ఆచారాలను బాగా గౌరవిస్తారు. వీరికి మంచి జీవితం ఉంటుంది. అందరితో బాగా మాట్లాడతారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వీరి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కానీ అప్పుడప్పుడు పరిస్థితులు బాగలేక కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వీరిది ఎల్లమ్మ తల్లి అంశ. వీరికి దానగుణం ఎక్కువగా ఉంటుంది.
అక్టోబర్ నెలలో పుట్టినవారు చాలా నిజాయితీ పరులు. ఎప్పుడు కూడా సత్యానికి కట్టుబడి ఉంటారు. ఎవరిని మోసం చేయరు. కానీ వీరిని చాలామంది మోసం చేస్తారు. అక్టోబర్ నెలలో పుట్టినవారు ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడతారు. దేనికైనా ఎక్కువగా టెన్షన్ పడతారు. వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా ఒకసారి కాలం కలిసి రాదు. వీరు కుటుంబంలో కలిసిమెలిసి ఉంటారు. ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. డబ్బులు ఖర్చు చేయడానికి ముందుంటారు. ఎంజాయ్మెంట్ ఎక్కువగా చేస్తారు. వీరిది గణపతి అంశ. వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నవంబర్ నెలలో పుట్టినవారు చాలా అదృష్టవంతులు. వీరికి సర్వం అనుకూలిస్తాయి. కాలం కలిసి వస్తుంది. వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే బాగా బ్రతకాలని అనుకుంటారు. సోమరితనం వీరికి అసలు నచ్చదు. కష్టపడి బాగా సంపాదించి గౌరవంగా బ్రతుకుతారు. వీరికి దేవుడిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఆచారాలు పద్ధతులు పాటిస్తారు. దైవ దర్శనాలు తీర్థయాత్రలు చేస్తారు. మంచి స్థాయికి చేరుకుంటారు. అలాగే వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయరు. తర్వాత బాధపడతారు. వీరిది లక్ష్మీదేవి అంశ. వీరికి ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది. డిసెంబర్ నెలలో పుట్టినవారు చాలా బుద్ధిమంతులు. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి ప్రవర్తన కూడా బాగుంటుంది. దూరపు ప్రయాణాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా అందులో లీలమైపోతారు. ఆ పని పూర్తి అయ్యేంత వరకు మధ్యలో ఆపరు. కష్టపడి పనిని పూర్తి చేస్తారు. వీరికి తెలివితేటలు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. వీరు ఎక్కువగా ఎవరి మీద ఆధారపడరు. వీరి తెలివితేటలతో బాగా సంపాదిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. వీరిది కాళికాదేవి అంశ. వీరికి ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.